మాస్ మహారాజా రవితేజ శివ నిర్మాణ కాంబినేషన్లో వచ్చిన ఇరుముడి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్కును దాటి రవితేజ కెరీర్లోనే అత్యంత వేగవంతమైన 100 కోట్ల చిత్రంగా చరిత్ర సృష్టించింది. సోమవారం కూడా మొదటి రోజు స్థాయిలోనే వసూలు సాధించి రీజనల్ సినిమాల్లో బాహుబలి 2 తర్వాత 4వ రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో చిత్రంగా రికార్డుకి ఎక్కింది. ఇప్పటికీ 38 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడై డిస్ట్రిబ్యూటర్లకు 4 రెట్ల లాభాలు తెచ్చిపెడుతూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్రతిహాతంగా దూసుకుపోతుంది. సాధారణంగా ఎంతటి భారీ చిత్రానికైనా ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం వచ్చేసరికి వసూళ్లలో డ్రాప్ కనిపించడం సహజం. కానీ ఇరుముడి విషయంలో ట్రేడ్ లెక్కలన్నీ తలకిందులయ్యాయి. వర్కింగ్ డే అయిన మొదటి సోమవారము నమోదైన బుకింగ్స్ మొదటి రోజు కలెక్షన్తో సమానంగా ఉండడం చూసి సినీ ట్రేడ్ వర్గాలు నివ్వెరబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రీజనల్ చిత్రాల చరిత్రను పరిశీలిస్తే 4వ రోజు అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో బాహుబలి 2 తర్వాత ఆ ఘనత సాధించిన ఏకైక చిత్రంగా ఇరుముడి 2వ స్థానంలో నిలిచింది. అయితే ఈ ప్రభంజనానికి ఆన్లైన్ టికెట్ బుకింగ్ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం. బుక్ మై షో, డిస్టిక్ వంటి ప్రముఖ ప్లాట్ఫారంలో మొదటి 4 రోజుల్లోనే ఏకంగా 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త బెంచ్ మార్కును సెట్ చేశాయి. మొదటి ఆదివారం నాడు ఒక్కరోజే 11 లక్షల టిక్కెట్ల అమ్మకాలతో ఆల్ టైమ్ ఫుట్ఫాల్స్ రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సోమవారం కూడా అదే జోరును కొనసాగించి హౌస్ఫుల్ బోర్డులతో కలకలాడింది. 5వ రోజు అడ్వాన్స్ బుకింగ్ చూస్తే ఇప్పటికీ మెజారిటీ ప్రధాన కేంద్రాల్లో హౌస్ఫుల్స్ నమోదు కావడం రవితేజ మాస్ స్టామినా అని తెలియజేస్తుంది. కేవలం 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకున్న ఇరుముడి 4 రోజులు పూర్తయ్యేసరికి డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 4 రెట్ల లాభాలను తెచ్చిపెడుతూ ట్రేడ్ వర్గాలకు కాసుల పంట పండిస్తుంది. రవితేజ బేబీ నక్షత్ర అద్భుతమైన నటన, శివ నిర్మాణ భావోద్వేగ కథనము, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద అన్స్టాపబుల్ బ్లాక్ బస్టర్గా నిలిపాయి. ఆంధ్ర, సీడెడ్, నైజాం అనే తేడా లేకుండా ప్రతి థియేటర్ వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. థియేటర్లన్నీ అయ్యప్ప స్వామి ఆలయాలుగా మారిపోతున్నాయి. టాక్సిక్ రాకతో బుధవారం నుంచి ఇరుముడికి సగానికి పైగా థియేటర్లు తగ్గిపోతున్నాయి. అయినప్పటికీ రానున్న రోజుల్లో కూడా ఈ కలెక్షన్ల వేట కొనసాగి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరుముడి చిత్రం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిన విషయం మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.